హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిఎం న్యూస్. నా పేరు కామాక్షి. ఈ రోజు అయితే మనం వచ్చేసామండి. కోర్టు లైన్ ఉంది కదా, అంటే కోర్టు ముందు బజార్ లో చిన్న చిన్న షాప్స్ పెట్టుకుంటూ ఉంటారు కదండి. ఆ షాప్స్ వ్యాపారం గడిచి గడవక వాళ్ళు తిని తినక కూడా చాలా మంది కూడా ఇక్కడ మనకి ఉంటూ ఉంటారు. అదే విధంగా అదే వ్యాపారం చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ పిల్లలు అయితేనేమి, పెద్దవాళ్ళు అయితేనేమి, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడే రోడ్డు మీదే ఉంటూ ఉంటారు. అక్కడే తింటూ ఉంటారు. చాలా దయనీయంగా ఉంటుంది పరిస్థితి అయితే. కానీ సరే తింటూ ఉన్నారు, రోజు అలాగే ఉంటూ ఉన్నారు, సరే పర్వాలేదు. కానీ ఎక్కువ ఎక్కువ ఎండలు వచ్చినప్పుడు కానీ, ఎక్కువ ఎక్కువ వానలు పడినప్పుడు కానీ వాళ్ళ పరిస్థితి అనేది ఏ విధంగా ఉంటుంది అయితే నాకైతే చాలా అనుమానం ఉండేది. ఆ వర్షం పడినప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, లేదా చలి ఎక్కువగా వేస్తూ ఉంటది, ఆ టైంలో ఏం చేస్తారు, ఎండలు వచ్చినప్పుడు ఆ టైంలో ఎక్కడికి వెళ్తారు. మామూలుగా మన ఇక్కడ వాళ్ళైతే ఎంతో ఎండలకి ఓర్చుకొని, ఎంతో వానలకి ఓర్చుకొని వ్యాపారం చేసుకుంటూనే ఉంటారు. అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆ రేషన్ కార్డు కానీ, ఇంకా హెల్త్ బీమాస్ కానీ అలాంటివన్నీ ఉంటాయా? ఓటు ఉంటుందా? అవన్నీ మనకి చాలా మంది కన్ఫ్యూజ్ ఉంటూ ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్ అంతా కూడా మనం ఈ రోజు తీర్చేసేసుకున్నాము. ఆ డౌట్లన్నీ కూడా ఈ రోజు మనం క్లారిఫై చేసేసుకున్నాం ఈ వీడియోలో. సో మనతో కొంతమంది అయితే ఆ స్ట్రీట్ సైడ్ ఉండే షాప్స్ వారైతే మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి కూడా మనం తెలుసుకుందాం. వాళ్ళ జీవన విధానం ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నారు, ఈ ఈ వ్యాపారం ఎప్పటి నుంచి చేస్తున్నారు అన్న విషయాలన్నీ కూడా వాళ్ళని అడిగి తెలుసుకుందాం మనం. సైడ్ ఉన్న రోడ్లో అయితే చిరు వ్యాపారస్తులు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి కూడా మనం తెలుసుకుందాం. వాళ్ళు ఎప్పటి నుంచి ఇక్కడ ఉన్నారు, అసలు వాళ్ళ అభివృద్ధి అనేది ఎలా ఉంది, వాళ్ళ కష్ట నష్టాలన్నీ కూడా వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా, మీ పేరు? నా పేరు రానం. ఎంతమంది పిల్లలమ్మా మీకు? ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి. అమ్మాయి పాటికి పెళ్లి అయిపోయింది. అబ్బాయిని పోషించుకోలేక మా ఆయన తాగుబోతాడు, ఏం పని చేయదు. నేను అబ్బాయిని పోషించుకోలేక ఇట్లా బతుకున్నాను. ఎప్పటి నుంచి పెట్టుకుంటున్నారమ్మా వ్యాపారం ఇక్కడ? 20 సంవత్సరాల నుంచి పెడతా ఉన్నాను. అమ్ముకుంటా. జరుగుతుందా మీకు రోజు? నేను అదే ఒక రోజు బేరం అవుతుంది, ఒక రోజు బేరం కాదు. అట్లా వ్యాపారం కానప్పుడు ఎలా చేస్తుంటారు మీరు? వ్యాపారం కానప్పుడు వస్తూ ఉంటాం. ఏం చేయాలి, వాళ్ళు వేస్తే అమ్ముతాను, అవి జరగకపోతే ఇంకా అమ్మనే ఉంటాను. అది కష్టంగా ఉందమ్మా, మేము బతకడానికి కూడా కష్టం. వ్యాపారం లేకపోతే ఇంకా కష్టమే, ఆ రోజంతా పస్తేనా? నేనంతా ఫస్ట్ అమ్మా. వ్యాపారం లేకపోతే అమ్మని ఫస్టే ఉంటాం. మాకు నిజ పేరం, ఇల్లు లేదు, ఉండటానికి ఇల్లు లేదు, ఏం లేదు, తినటానికి తిండి లేదు, ఒక పింఛన్ లేదు, ఒక ఏం లేదు. ఇప్పుడు ఎన్నో పథకాలు వస్తున్నాయి కదా, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టిస్తామని చెప్పనని, గ్యాస్ అని, ఇంకా చాలా చాలా పథకాలు ఉన్నాయి కదా. మాకేమి రాలేదు. ఎందుకని మీరు దేనికి అప్లై చేసుకోలేదా? మీరు ఏంటి అప్లై చేసుకోలేదమ్మా, మా చేత కాక నాకు, అందుకు అట్లా ఉన్నానమ్మా. ఏం తెలవదమ్మా నాకు. వ్యాపారం అనేది ఏ విధంగా జరుగుతుంటది రోజు? అది ఒక రోజు అమ్ముడు పోద్ది, ఒక రోజు అమ్ముడు పోదు. ఇంకా మన చేతి డబ్బులు వేసి వాళ్ళకి కట్టాలి. అట్లమ్మా. అట్లా కూడా అప్పుల పాలైపోతున్నారా? ఒక రోజు ఉంటది, ఒక రోజు ఉండదు. మరి ఇంకేదన్నా పని చేయొచ్చు కదా, అంటే అలా అంత కష్టంగా ఉన్నప్పుడు. పని చేసుకుంటానికి ఇంకేం బేరాలు లేక, ఎవరు మనకు అప్పులు చొప్పులు వేయక మీదగా ఉన్నాం, బాధగా. ఇక్కడైతే 20 సంవత్సరాల నుంచి పెడుతున్నారు. 20 సంవత్సరాల నుంచి కూడా ఇదే కష్టం మీద బతుకుతూ ఉన్నారు. మాకేం లేదు, ఇల్లు లేదు, వాకిల్ లేదు, పొలం లేదు, ఏం లేదమ్మా. ఇదే ఆధారం, ఒక పింఛన్ కూడా లేదమ్మా నాకు. ఇదే ఆధారం మీద ఒక రోజు మిగిలితే ఒక రోజు మిగలదు. మా ఆయన తాగుబోతుడమ్మా. మా ఆయన. మీ ఆయన ఏం చేస్తుంటారమ్మా? మీ ఆయన ఏం పట్టించుకోవడం? మా ఆయన చిన్న పిల్లలప్పుడు ఎవరినో తీసుకెళ్లిపోయాడమ్మా. మా బాబులు అంతంత పిల్లలప్పుడు ఎవరినో తీసుకెళ్లిపోయాడు. ఇంకా రాడు, నా కాడికి ఏమి రాడు. అది ఒంటరిగా జీవిస్తూ పిల్లల్ని చూసుకుంటూ ఈ వ్యాపారం చేసుకుంటూ ఉన్నారు. చాలా కష్టం కదమ్మా. చాలా కష్టం ఉంటుంది, బతకడానికి కూడా కష్టం అనిపిస్తుందమ్మా. నాకేం లేదమ్మా. ప్రస్తుతం పరిస్థితి ఏందమ్మా? ఇది ఎలా బ్రతుకుతున్నారు మీరు? ఏంటి రోజు జీవనం అనేది ఏ విధంగా గడుస్తుంది మీకు? రోజు వచ్చినప్పుడు ఏదో నూకలో బాకలో తీసుకెళ్ళిపోయి భోజనానికి జరుపుకుంటాం. మా ఇద్దరు పిల్లలు, ముగ్గురు పిల్లలకి ఒక అమ్మాయి పెళ్లి అయిపోయింది. అబ్బాయిలు ఉన్నారు. ఆ అబ్బాయిలను పట్టుకుంటా ఇంకా ఆ పిల్లల్ని జీవించుకుంటా ఉంటా. వాళ్ళు చదువుతున్నారా ఏమైనా? ఏం లేదు. ఎందుకని చదివించలేదు వాళ్ళని? ఏమో అప్పుడు తెలవలేక, ఏం తెలుసుకోలేక చదివిలా. పడికి బాగాలేక వాళ్ళు అడ్డం తిరిగి పామని అడ్డం తిరిగారు. ఎందువల్ల అలాగా? ఎందువల్ల వాళ్ళు పోలేదు. అంటే
మీ హస్బెండ్ లేరు కదా, అంటే వాళ్ళు ఏమన్నా ఏదైనా పనికి వెళ్తూ ఉంటారా పోషించడానికి? ఏం లేదమ్మా, ఇంటికాడే ఉంటారు వాళ్ళు. పనికి పోరు, ఏమన్నా పనికి పోయితే ఒక రోజు పోతారు బేల్దారి పని. ఆ రోజు దొరికితే బియ్యం పోయింది చేస్తారు, దొరకపోతే వచ్చి అట్లమ్మ మా పరిస్థితి. ఏం లేని వాళ్ళం తల్లి, అసలు బొత్తి ఏం లేదు తల్లి. అనుకుంటే మాకు బలి బాధగా ఉంటుంది నాకు. జీవనాధారం అయితే చాలా కష్టంగా నడుస్తుంది. చూస్తారు కదండి, ఈ చిరు చిరు వ్యాపారాల దగ్గర కూడా ప్రతి ఒక్కరూ తీసుకోండి, వాళ్ళ ఆ డబ్బుల మీదే ఆధారపడి జీవిస్తూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళకి సహాయం చేయడానికి ముందుకు రండి. వాళ్ళ దగ్గరే తీసుకోండి కూరగాయలన్నీ కూడా. సో ఇక్కడైతే మనతో కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి కూడా వాళ్ళ కష్ట నష్టాలన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. ఇక్కడ పరిస్థితి చూస్తున్నట్లయితే కూడా చాలా దారుణంగా అయితే ఉంది. మామూలుగా చాలా మంది పిల్లలు పుడితే ఎంతో అపురూపంగా చూసుకుంటూ ఉంటారు, వాళ్ళని ఏసీ గదుల్లో పెట్టడం గానీ లేదా కిందకి దించకుండా అయితే చూసుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ మనం ఇప్పుడు మాట్లాడబోయే ఆవిడతో అయితే చిన్న పసిబిడ్డనైతే తన ఒళ్ళోనే పెట్టుకొని తన పని అయితే చేసుకుంటూ ఉంది. అసలు ఎంత దారుణం అండి. మామూలుగా అయితే ఈ గాలి అవ్వచ్చు, వాన అవ్వచ్చు, చలి అవ్వచ్చు, అసలు ఇన్నిటికి కూడా భరించుకొని వాళ్ళు ఇక్కడ ఉంటూ ఉన్నారు. అసలు వాళ్ళ కష్టాలన్నీ కూడా వాళ్ళని అడిగి తెలుసుకున్నాము. అమ్మా మీ పేరేంటమ్మా? నందిని. మీరు ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటూ ఉన్నారు? నాకు పెళ్ళై 6 సంవత్సరాలు అవుతుంది. 6 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారా? ఇక్కడే ఉంటున్నారా? మీరు చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నారా? ఇక్కడే పెరిగాం, ఇక్కడే అప్పటి నుంచి మేము, మాకు ఇల్లు కూడా లేవు. అప్పటి నుంచి ఇక్కడే రోడ్డు మీదనే ఉండేవాళ్ళు మేము. ఇప్పుడు అన్ని ఇల్లు వాకిలు అన్ని ఉండేవి సౌకర్యం. అయితే మేము బజార్లో ఇట్లా అంగడి పెట్టుకొని బతుకుతాం, సాయంత్రం కట్టేసి వెళ్ళిపోతాం. ఇల్లు లేవా అమ్మా మీకు? ఉన్నాయా? అంటే ఎక్కువ ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నప్పుడు కూడా పెద్ద పెద్ద వర్షాలు పడుతూ ఉంటాయి కదా, అప్పుడు ఏ విధంగా చేస్తారు? ఇప్పుడు అన్ని ఇల్లు వాకిలు అన్ని ఉండయి, కష్టం లేదు బాగా. ఎప్పటి నుంచి ఇల్లు ఉన్నాయి మీకు? మాకు ఇప్పుడు ఇల్లు వచ్చి కూడా 2013లో మాకు వచ్చి. మీ వ్యాపారం అనేది ఏ విధంగా జరుగుతుందమ్మా? బాగా జరుగుద్దా వ్యాపారం? ఎవరు ఎప్పుడో ఒకసారి 1000 రూపాయలు దొరుకుతాయి, లేదంటే 300 400 అట దొరుకుతాయి. ఇప్పుడున్న కాలంలో అయితే డబ్బు లేదే పని అయితే జరగడం లేదు కదా. ఇప్పుడు దొరికినా దొరకపోయినా సర్దుకుపోతాం అంతే. అంటే ఏ విధమైన కష్టాలు పడుతూ ఉంటారమ్మా మీరు? మేమంటే ఇది తప్పితే వేరే ఏం లేవు మాకు, పొలం పంటలు ఏం లేవు మాకు. మాకేమంటే మాకు ఇల్లు ఇచ్చారు గాని మాకు ఏదైనా పొలానికి మేము ఏదైనా వ్యవసాయం చేసుకోవటానికి స్థలం అయితే ఇవ్వలేదు. మాకు బడి అయితే లేవు, పిల్లకాయలకి బడి లేవు. మా బుడంగుంట కాలనీలో ఇక్కడ ఇంద్రమ్మ కాలనీ అని ఉంది, అక్కడ ఏమంటే మాకు ఇల్లు వాకిలు ఇచ్చారు గాని బడి లేవు పిల్లకాయలకి చదివటానికి. ఏడాడో పోయి పెడుతుంటే నక్కలోళ్ళ పిల్లకాయలని ఇదని అదని చెప్తున్నారే గాని వాళ్ళకి చదువు చెప్పడానికి ఒక విధమైన ఒక బడి అంటూ ఉండాలా ఆ ఊర్లో అని బెట్టం లేదు ఎవరు కూడా. మీరు కావల్లోనే ఉంటారా, లేకపోతే వేరే ఊర్ల నుంచి ఎక్కడికైనా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉంటూ ఉంటారా? కావాలంటే బుడంగుంట కాళ్ళేమ్మ మాకు ఇల్లు. ఈడ వ్యాపారం చేసుకొని మళ్ళీ సాయంత్రానికి కట్టేసి ఆడికి వెళ్ళిపోతాం. మళ్ళీ తెల్లారి 6 గంటలకు వచ్చి మళ్ళీ ఇప్పి పెడితేనే మళ్ళీ అమ్ముతేనే అద్దాలు సూదులు ఏమైనా అమ్ముతేనే నాష్ట తినేది, టీ తాగేది. మళ్ళీ సాయంత్రానికి అది పట్టుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. వచ్చి అంగడి పెడతాము, అప్పుడే వచ్చి ఎవరైనా కొనినప్పుడు తీసుకెళ్లి నాష్ట తెచ్చి తింటాం. మళ్ళీ మధ్యాహ్నానికి ఒక అద్దం ఏమైనా అమ్మినప్పుడు అన్నం తెచ్చుకొని తింటాం. ఇంకా సాయంత్రానికి ఆ మధ్యాహ్నం దాకా ఏం దొరుకుతాయి అది తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాం. మళ్ళీ వెళ్ళి మళ్ళీ వచ్చి అది ఇప్పుకొని మళ్ళీ అమ్ముకొని తినాల. అంటే ఎవరైనా వచ్చి మీ దగ్గర కొంటేనే మీకు జీవనాధారం, టిఫిన్ గానీ భోజనానికి గానీ ఇంకా మీరు ఏదన్నా కొనుక్కోవాలన్నా గానీ. అంటే చాలా కష్టం కదమ్మా, ఒక రోజు జరగద్ది ఒక రోజు జరగదు కదా. 42 ఇళ్ళమ్మ మాది కాలనీలో. ఇప్పుడు ఉండేవాళ్ళు మేము, వాళ్ళు మా పిల్లకాయలకి అయ్యి. ఇప్పుడు ఏమంటే 42 ఇల్లు వాళ్ళు ఉన్నాం బుడంగుంట కాలనీ. అందరికి ఒక్కోటి అంత సర్దుకొని బల్ల పెట్టుకొని అమ్ముకుంటున్నాం. అదే గాని ఒక ఇల్లు వాళ్ళకి లేదనుకో వాళ్ళు భలే కష్టం పడతారు. ఇటు లేక అటు లేక పాత ఇనుము కూడా ఏరుకొని తింటున్నారు. అలా కూడా బతుకుతుంది. ఏం చేయాలి? మీకు ఆధార్ కార్డు, రేషన్ కార్డు అవన్నీ ఉన్నాయమ్మా? ఉండేది. మీ పిల్లలకు కూడా అవన్నీ ఉన్నాయా? పిల్లకాయలకు కూడా ఉంది ఆధార్ కార్డు.
మరి ఎందుకు మీ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయడం లేదు? జాయిన్ అంటే మాకు సరిగా అర్థం కావట్లేదు. ఎక్కడ పోయి పెట్టినా కూడా మా పిల్లకాయలకి విధానం అదే గాని మా ఇల్లు ఉన్న చోట్ల పెట్టామనుకో వాళ్ళు చదువుకుంటారు, ఇంటికాడ వచ్చేస్తారు. మేము ఇక్కడ వ్యాపారం చేసేవాళ్ళు కదా, మేము ఇక్కడ వ్యాపారం చేస్తూ ఉన్న పిల్లకాయలకి ఆడ బడికి పెడతాం. మళ్ళీ సాయంత్రం వాళ్ళు ఇంటికాడ వచ్చేస్తారు. ఆడ ఉంటే మేము బయట పెడుతుంటే వాళ్ళు బండిలో ఎట్ట వెళ్ళిపోతారు, ఏమైపోతారో, మళ్ళీ నేరుగా ఇక్కడ వస్తారు. ఒక దిగులు. నేను ఇక్కడ పెట్టలేక ఆడ పిల్లకాయలు ఆడ ఇంటికాడ వదలలేక చాలా ఇబ్బంది పడుతున్నాను. అదే గాని మా కాలనీలోనే ఒక బడి ఉండింది అనుకో, వాళ్ళు ఆడ చదువుకుంటున్నారు, ఇంటికాడ ఉంటారులే అనుకోని మేము పొద్దున్నే అన్నం ఏదైనా వండి పెట్టేసి వచ్చేస్తాము. అది ఒక దిగులు లేకుండా పోతాయి మాకు. ఇటు అటు చూడలేక పిల్లకాయలు పెట్టలేక మేము చాలా ఇబ్బంది. ఇప్పుడు నడుస్తున్న ప్రపంచంలో అయితే ఖచ్చితంగా చదువు అనేది, విద్య అనేది ప్రతి ఒక్కరికి కావాలి కదమ్మా. మామూలు ఇప్పుడు స్కూల్ లేవంటున్నారు. అసలు ఏ విధంగా పిల్లల్ని పెంచుదాం అనుకుంటున్నారు మీరు? ముందులాగే ఉంటుందమ్మా. ముందులాగా ఎలా ఉన్నాం రోడ్ల నుండి అలాగే ఉన్నాం. స్కూల్ లేదు, ఏం లేదు. మాకి ముందు పిల్లల్లాగా ఎలా ఉన్నాం రోడ్ నుండి అట్టగే ఉన్నాం. వాన ఇల్లు ఒకటే ఉంది కానీ ఏం రావటం లేదు. అంటే కరెంటు గిరెంట్ ఏం ఉండదా అందులో? అన్ని ఉండే బియ్యం తెచ్చి ఇయటం లేదు, కూరగాయలు ఇయటం లేదు. అంతే అమ్మ మా బాధ. మేము వచ్చి ఇక్కడ సంపరం మేము వస్తే వీడికి అన్నంకి అయినా ఇల్లు మాత్రమే ఉంది. అన్నంకి అయినా, నీళ్ళకైనా, కూరగాయలకి అయినా, పిల్లలకి అయినా మేము వస్తేనే ఈడికి సంపసుకొని ఏదేది తీసుకొని ఇంటికి వెళ్ళి హాయిగా కూర్చొని తినాలి. ఇంకా ఎవరు పెట్టే వాళ్ళు ఎవరు లేరు. చాలా కష్టం అయిపోద్ది కదమ్మా. మామూలుగా తిండికే ఇంత కష్టపడుతున్నారంటే ఇంకా బట్టలకు అయితేనేమి, ఇంకా అన్నిటికీ చాలా కష్టం అయిపోద్ది కదా. మామూలుగా అసలు ఎలాంటి బట్టలు వేసుకుంటారు మీరు? మేము ఏముంది చేతిలో లంగలు కుట్టుకుంటాం, జాకెట్లు కుట్టుకొచ్చి వేసుకుంటాం. హాఫ్ లంగా జాకెట్, ఓని అట్లా వేసుకుంటాం. ఇప్పుడు స్కూల్స్ అనేవి లేవు కదమ్మా. ఇప్పుడు స్కూల్స్ అనేది పెడితే బాగుంటుంది అని చెప్పి ఇందాక పెద్దమ్మ చెప్పారు. దాని మీద మీ ఉద్దేశం ఏంటి? పెడితే బాగానే ఉంటది. మా పిల్లలు చదువుకుంటారు బాగా. చదువుని పెద్దవాళ్ళు అయితే మీలాగా ఉంటారు కదా, చదువుకోండి. మాలాగా అయితే ఇలాగే రోడ్ మీద ఉంటాం. ఇలాంటి డ్రెస్సులు, ఇలాంటి లంగలు వేసుకొని ఇట్లాగే ఉంటాం. మా బతుకులు ఎప్పుడు మారుస్తాడు దేవుడు. ఎప్పుడు మా డబ్బులు లేవు, ఏం లేవు. మేము కష్టపడితేనే మా పిల్లలు బతుకుతారు. లేదని ఇల్లే ఉందని ఇల్లు కాడ కూర్చుంటే అంతే, ఎవరు పెట్టే వాళ్ళు కూడా లేరు. ఇప్పుడు ప్రస్తుతానికి మీ పిల్లల్ని చదివిపించట్లేదమ్మా? చదివిస్తున్నాము, మా పిల్లలకి చదివిస్తున్నాం. ఎక్కడ చదివిస్తున్నారు? బ్రిడ్జి కింద ఒక స్కూల్ ఉంది కదా, గవర్నమెంట్ స్కూల్, ఆడ చదివిస్తున్నాం. బాబు స్కూల్ కి వెళ్తున్నావా నాన్న నువ్వు? వెళ్తున్నాను కానీ ఇక్కడ చెన్నైలో వెళ్తున్నాను. చెన్నైలో నేను సెవెంత్ వరకు నేను చదువుకున్నాను చెన్నైలో. కానీ ఇక్కడ నా నాన్న పని వచ్చి నేను ఈ ఊరు వచ్చాను. నేను చెన్నైలో మళ్ళీ వెళ్ళాలంటే మా నాన్న పని అవ్వాలి. మా నాన్న మేము పుట్టాలని హాస్పిటల్లో 1,00,000 రూపాయలు అప్పు తీసుకున్నారు. ఆ అప్పు కోసం ఇప్పుడు మా నాన్న చనిపోయారు. ఆ అప్పు ఎవరు తీర్చాలి? మేమే తీర్చాలి. అందుకోసం చెన్నై నుంచి స్కూల్ వదిలేసి ఇక్కడ వచ్చేసాను. ఇప్పుడు ఈ పని చేసుకుంటేనే మేము ఇప్పుడు వచ్చే డబ్బుల్లోనే మా నాన్న అప్పు తీర్చాలి. ఇప్పుడు మా నాన్నకి ఒక పని ఉంది, ఆ పని కూడా తీర్చాలి. దానికి డబ్బులు ఎక్కడి నుంచి ఎత్తుకోవాలో తెలియదు. ఒక పని చేస్తేనే స్కూల్. ఇప్పుడు స్కూల్కి వెళ్ళాలి, 15,000 వస్తాయి అని అందరు చెప్తున్నారు. మా అమ్మకి చూడాలి, మా అక్కకి చూడాలి, మా అక్కకి కొట్టేయాలి, మా అక్క ఎంత ఉంది పని చూడాలి, మళ్ళీ ఇంటికాడ సామాన్లు తీయాలి, ఇల్లు బాగా చూసుకోవాలి. అక్కడ పని వస్తే ఇప్పుడు దీంట్లో వచ్చే డబ్బుల్లోనే ఇల్లు చూసుకోవాలి. మళ్ళీ మేము క్యాడ్బోలు అమ్మి ఆ డబ్బులన్నీ తీసుకొని బియ్యము, కూరగాయలు, అన్నం అన్ని తీసుకొని అక్కడ సర్దుకోను. చిన్న వయసులోనే బాధ్యతలన్నీ నువ్వు తీసుకున్నావా చిన్న? వెరీ గుడ్ నాన్న. నువ్వు వచ్చే డబ్బుల్లోనే అన్ని చూడాలి. ఇప్పుడు అప్పు తీర్చాలన్నా డబ్బులు ఉండాలి. ఆ డబ్బులు ఎక్కడి నుంచి తేవాలో తెలియదు. ఎవరైనా హెల్ప్ చేస్తే అది బాగుంటది అని అనుకుంటున్నా. మా స్కూల్ మాకు బుడగుంటలో స్కూల్ ఉన్నా మా అక్క ఈ పని చేసుకున్నా నేను స్కూల్లో చదువుకొని వచ్చి మా అక్క అంటేనే హెల్ప్ చేస్తాను. స్కూల్ లేకపోతే ఇక్కడ ఇది లేకుండా ఒకవైపు చదువు వెళ్తుంది, ఒకవైపు నా ఇదే అంతా నా భవిష్యత్తు వెళ్తుంది. అన్ని వెళ్ళిపోతే మళ్ళీ ఇప్పుడు పిల్లలు చదువుకోవాలన్నా అది కష్టం. ఇప్పుడు పని అన్ని చేయాలి. ఇప్పుడు మీ పరిస్థితి అనేది ఎట్లా ఉంది చిన్న? రొంబ అది మారిపోయిందమ్మా. ఇప్పుడు ఒక చిన్న పని చేయాలి. ఇప్పుడు వాన పడినా అందరికి ఇల్లు ఉంది కానీ మాకు ఇల్లు లేదు. మా అమ్మ నాన్న ముందు ఉన్నవారు, ఇప్పుడు లేరు.
ఇప్పుడు మా అమ్మ నాన్న మా నాన్న చనిపోయారు, మా అమ్మ ఉంది. మాకు ఇల్లు ఇస్తారని అందరు చెప్తున్నారు, కానీ ఎవరు ఇల్లు ఇవ్వట్లేదు. ఇప్పుడు ఇల్లు లేదా తల్లి నీకు? మాకు ఇల్లు లేదు, అందరికి ఉంది. మరి వర్షాలు పడినప్పుడు ఎలా చేస్తుంటారు? ఎక్కడికి వెళ్తారు మీరు? మా అమ్మ ఇక్కడ పనుకుంటారు కొట్లో, మేము మా చిన్న ఇల్లులో పనుకుంటాం. ఇప్పుడు మాకు ఇల్లు లేకుండా మేము అక్కడ పనుకోవాలి. ఇప్పుడు ఎవరున్నారు హెల్ప్ చేయడానికి? ఎవరు హెల్ప్ చేస్తారని రోడ్డు మీద పని ఉన్నా, ఎవరు ఒక వస్తువు తెచ్చి ఇవ్వట్లేదు. ఏదైనా ఒక 2,000 3,000 హెల్ప్ చేయట్లేదు. మేము ఒంటరిగానే బతుకుతున్నాం, అమ్మ నాన్న లేకుండా. ఒంటరిగా ఉండే వాళ్ళకి దేవుడు హెల్ప్ చేస్తారంట. ఎప్పుడు అలాంటి మేము ఒక్కళ్ళే నమ్మి ఉన్నాం, ఆ దేవుడిని నమ్మి ఉన్నాం. ఏదో ఒక రోజు మాకు ఒక హెల్ప్ వస్తది, ఎవరో సాయంలో దేవుడు దిగి వచ్చి, ఒక ముసలాయన సాయంలో, ఒక పెద్ద ఆయన సాయంలో దిగి వచ్చి మాకు ఇల్లు ఇస్తారు, మొత్తం సామాన్ ఇస్తారు. అన్ని మేము నమ్ముకొని ఆ దేవుడినే పూజ చేస్తున్నాం, కానీ మాకు ఏ హెల్ప్ రావట్లేదు. మొన్న కరోనా వచ్చింది కదా తల్లి, ఆ కరోనా టైంలో ఎవ్వరు కూడా బయటికి రాలేదు, చాలా కష్టం అయిపోయింది కదా అందరికి. ఆ టైంలో ఎలా చేశారమ్మా? ఎలా చేశారంటే బయటికి వెళ్ళి మా పని మేము చేసుకున్నప్పుడు, ఆ కరోనా వచ్చినప్పుడు మేమేం చేయలేదు, కానీ ఇంట్లో వాళ్ళ అన్నం తెచ్చిచ్చారు. ఒకసారి మాకు ముందు ఉన్న బియ్యమే వాడేది, దాంట్లో కొద్దిగా వాడేది. ఇప్పుడు అయిపోయిన తర్వాత అందరు హెల్ప్ చేస్తారని చెప్పారు. కొంతమంది కరోనా వచ్చి చచ్చిపోయారు మా వాళ్ళలో, అందరూ అన్నం లేకుండా బియ్యం లేకుండా ఎక్కువ పిల్లలు అన్నదైపోయారు. కొంతమంది అమ్మ నాన్నలు చనిపోయారు. ఇప్పుడు ఉన్న కొట్టు కూడా ఇప్పుడు వాళ్ళు కోర్టు వెనక పెట్టుకున్నారు. కోర్టు వాళ్ళు ఒక చిన్న గొడవ అయిపోయినా తీసేయమంటున్నారు. తీసేస్తే మేము ఎక్కడ ఉండాలి చెప్పండి? ఎక్కడ ఉండాలో తెలీదు. అందుకోసం ఎవరో దేవుడు సాయంలో వచ్చి నాకు హెల్ప్ చేస్తే అదే బాగుంటది. చూసారు కదండి, వీళ్ళ ఆవేదన అయితే అసలు చెప్పన అలివి కావట్లేదు. వర్షంలోనే పడుకుంటున్నారంట, అదే విధంగా తింటూ ఉన్నారంట. ఎవరైనా దయగల దాతలు ఎవరైనా ఉంటే ఇలాంటి పిల్లలందరికీ కానీ, ఈ రోడ్డు సైడ్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కానీ హెల్ప్ చేయాలనుకుంటే ప్రతి ఒక్కరు కూడా మీ మనసుని ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేయండి. అదే విధంగా చాలా మంది ఉంటారు రోడ్డు మీద, వాళ్ళందరినీ కూడా కొంచెం గమనిస్తూ ఉండండి. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కి వెళ్ళి కొంటూ ఉంటారు చాలా మంది, కానీ ఇక్కడ ఉన్న ఈ చిరు వ్యాపారులందరినీ కూడా గమనించండి, వాళ్ళ దగ్గర కొనండి. వాళ్ళు చెప్పిన మాటలకైతే నాకైతే చాలా బాధేసింది. వాళ్ళు కొంటే, ఎవరైనా ఏదైనా వచ్చి కొంటేనే వాళ్ళు టిఫిన్ అయినా కానీ భోజనం అయినా కానీ అలా చేస్తూ ఉన్నారంట. అంటే మనం ఇచ్చే డబ్బులే వాళ్ళకి ఆహారం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి ఆహారాన్ని ఇవ్వండి, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి హెల్ప్ చేయండి. చెప్పండి అమ్మా, మీరు ఏ విధమైన కష్టాలు పడుతూ ఉన్నారమ్మా? ఈ వానలో ఇల్లు లేక, సరిగా బేరం లేక, దొరికిన బేరం ఏమైనా వ్యాపారం చేస్తాం, లేకపోతే ఇంటికాడ ఉంటాం. ఎవరైనా హెల్ప్ చేస్తేనే అది తింటాం, లేకపోతే ఇంటిగానే ఉంటాం. ఇప్పుడు వర్షాలు పడుతూ ఉంటాయి కదా, వర్షాలు పడితే నార్మల్ గా రోడ్ మీదకి రావడం చాలా తక్కువ జనాలు. ఆ టైంలో ఎలా చేస్తుంటారు? అంటే ఎవరైనా వచ్చి కొంటేనే మీరు అన్నం తినడం కానీ టిఫిన్ తినడం కానీ జరుగుతుందని చెప్పి అంటున్నారు కదా, ఆ టైంలో మీ పరిస్థితి అనేది ఏ విధంగా ఉంటుంది? ఆ టైంలో అయితే వాన వస్తే ఆ దొరికిన డబ్బులు అన్నం తెచ్చుకొని తింటాం, లేకపోతే ఎవరైనా అన్నం ఇస్తే తింటాం, లేకపోతే డబ్బులు దొరకలేకపోతే ఇంటికాడే ఉంటాం. ఆరోగ్యం బాగాలేనప్పుడు ఏం చేస్తారమ్మా? అంటే ఆరోగ్యం బాగాలేనప్పుడు ఇక్కడికి వచ్చి అమ్మడం గాని కూర్చోవడం గాని చేయలేరు కదా, ఆ టైంలో ఎలా చేస్తారు మీరు? ఎలాగైనా సరే ఆరోగ్యం బాగలేదంటే ఎలాగైనా వచ్చి కొట్టు తెరటం, ఆ దొరికిన డబ్బులతోనే చూపిస్తాం, లేకపోతే లేదు ఇంటికాడే ఉంటాం. ఎంత కష్టం వచ్చినా సరే ఇక్కడికి రావాలి, వ్యాపారం చేసుకోవాలి, ఇంటికి వెళ్ళాలి. అది కూడా వ్యాపారం జరిగితే జరిగినట్టు, లేకపోతే లేనట్టు, అంతేనమ్మా? మన వ్యాపారం జరుగుతున్నాయి, ఒక్కోసారి జరగలేదంటే ఎలాగైనా కష్టంకి నష్టంకి చూస్తాం. ఇనుము చేస్తాం, దాన్ని ఏమైనా పని చేస్తాం. మా అమ్మ కూడా ఒంట్లో బాగలేదు, నడవలేదు అమ్మ, అలా దానికి డబ్బులు దొరకాలి కదా, చూపించడానికి కూడా దానికి డబ్బులు ఉండాలి, చేయాలి. ఎలాగైనా కష్టమో నష్టమో మనం ఈ వయసులో చదువుకోవాలి, మేము చదువుకుంటే ఈ వ్యాపారం చేస్తున్నాం. మా అమ్మని చూసుకోవాలి, తమ్ముని చూసుకోవాలంటే ఎలాగైనా కష్టపడితేనే అమ్మని తమ్ముని చూసుకోగలం. అందుకనే మా అమ్మాయి బాగలేదు, ఒంట్లో బాగలేదు, ఏదైనా అద్దాలో తువ్వెలో అమ్ముకొని ఎవరైనా సాయం చేస్తేనే మా అమ్మ అలాగ ఉంటుంది. లేకపోతే
మా వల్ల అయినప్పుడల్లా మా అమ్మని చూసుకుంటాం. అంటే చదువుకోవాలన్న కోరిక ఉన్నా గానీ మీరు చదువుకోలేకపోతున్నారు మీకున్న కష్టాల వల్ల. చదువుకోలేము, కోరిక ఉన్నా కూడా చదువుకోలేము. అమ్మ నాన్న ఉంటే చదువుకుంటా, అమ్మ నాన్న లేకపోతే ఎలా చదువుకుంటాం? మన ఈ వ్యాపారం చేసుకునే బతుకుతాం. నేనే కాదు, నా మంది ఇంకా చాలా పిల్లలు ఉన్నారు. అలా పిల్లలన్నీ అలాంటివి ఉన్నారు మన స్కూల్లో. బాగా ఎండలు వచ్చినప్పుడు ఏం చేస్తారమ్మా? అంటే చాలా మంది ఎండలు రాగానే ఏసీలు వేసుకొని రూమ్ లో కూర్చుంటా ఉంటారు. మేమైతే ఆ ఎండల్లో ఏం చేస్తారు మీరు? మేమైతే ఎండలోనే ఉంటాం. ఎండ వచ్చినా వాన వచ్చినా మాకు ఇల్లు ఉంటే ఇల్లులో ఉంటాం, లేకపోతే లేదు. ఇంటి బయటనే ఉంటాం. రోడ్డు మీద పండుకుంటాం, రోడ్డు మీద లేస్తాం, ఎండలోనే ఉంటాం. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదమ్మా, ఆ చిన్న చిన్న పిల్లలకి మామూలు ఏదైనా ఆరోగ్యం బాగాలేకపోతే మామూలు ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే దాదాపు వేలు ఖర్చు అయిపోతా ఉన్నాయి. ఇప్పుడు చిన్న పిల్లలకి బాగాలేనప్పుడు మీరు ఏం చేస్తారు? వాళ్ళకి బాగాలేకపోయినా మీకు బాగాలేకపోయినా ఎక్కడికి వెళ్తారు? ఏం చేస్తారు? అసలు ఏంటి పరిస్థితి? మా పరిస్థితి ఏంటంటే ఒక్కొక్కసారి పిల్లలకి బాగలేకపోతే, పెద్దోళ్ళు కూడా బాగలేకపోతే కొంచెం మా 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 వల్ల అయ్యేంత వరకు మేము చూస్తాం. లేకపోతే హాస్పిటల్ లేదా ఒక మెడికల్ షాప్ లో లేదా ఏదైనా మాత్ర తీసుకొని తింటాం. మా తమ్ముని, మా అమ్మని, పిల్లల్ని ఎలా చూసుకుంటాం. అని ఎవరికైనా కాళ్ళు పట్టుకొని అయ్యో అమ్మ ఇలా చూడండి, అలా చూడండి, ఏదో తక్కువ రేటు అలా ఇలా అని చెప్తాం. ఒక అబ్బాయికి ఇంట్లో బాంబు పగిలిపోయింది, గ్యాస్ పగిలిపోయలేకే అన్ని ఒళ్ళంతా తోలు అన్ని వచ్చేసింది. మా మా పిన్ని కొడుకు బాగలేదు, అప్పుడు ఒక ఈ వేయన్ని ఇలా పట్టుకుంది, వేళ్ళన్ని. అది ఎలా చేయాలి అని హాస్పిటల్ పోయి చూపిస్తాను. అది చేయటానికి 2 లక్షలు 3 లక్షలు అడుగుతున్నారు. మేము ఎక్కడ వెళ్ళాలి, ఏం చేయాలి? ఈ అత్తల దువ్వెలు మేము అమ్ముకొని ఎలా బతికించుకోవాలి తెలీదు. అది ఎవరైనా సాయం చేస్తేనే చేయగలం, లేకపోతే మేమేం చేయలేం. చూసారు కదండి, వాళ్ళ కష్టాలు అయితే అసలు వర్ణనాతీతంగా ఉన్నాయి. మామూలుగా తినడానికే రోజు కూలి చేసుకొని వాళ్ళ రెక్కల కష్టం మీద అయితే చాలా మంది ఇక్కడైతే బ్రతకడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ కష్టాన్ని గమనించి ఎవరైనా హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా హెల్ప్ చేయండి. అదే విధంగా పిల్లలకి స్కూల్స్ కూడా లేవు, వాళ్ళు చదువుకునే విధానానికి కూడా వాళ్ళకి చాలా కష్టం అయిపోతా ఉంది. కాబట్టి స్కూల్స్ కూడా పెట్టిస్తే మాకు బాగుంటది అని చెప్పి కూడా వీళ్ళు చెప్తూ ఉన్నారు. కాబట్టి వీళ్ళకి ఏ రకమైన సాయం అనేది అవసరమో మనం ఇప్పుడు వీడియో చూస్తే ప్రతి ఒక్కరికి కూడా అర్థమైపోయి ఉంటుంది, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బయట ఎక్కడెక్కడో కొనకుండా ఇక్కడ సైడ్ రోడ్డు పక్కన ఉన్న వీళ్ళ దగ్గర తీసుకోండి. ఖచ్చితంగా వాళ్ళకి తీసుకున్న దానికే కాకుండా వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయడానికి కూడా ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. అలా అయితే వాళ్ళు మనం అంటే చాలా చాలా ఖర్చు పెట్టేస్తుంటాం, బయట హోటల్స్ కి వెళ్తాం, ఎక్కడెక్కడికో విలాసాలకు వెళ్తాం, చేస్తూ ఉంటాం. కానీ ఇలాంటి అవన్నీ కూడా తగ్గించుకొని ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తే వాళ్ళు జీవనాధారం అనేది ఇంకా కూడా మెరుగుపడుతూ ఉంటుంది. మనకు కూడా హెల్ప్ చేశామా అన్న ఒక సంతోషం అనేది మనకు ఉంటూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేయండి. కెమెరామాన్ హరీష్ తోటి కామాక్షి. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, MBBS, MS, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఊపడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు, వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్ AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 0862624